ప్రసిద్ధ దత్తక్షేత్రమైన పిఠాపురంలో స్వయంభూవైన పాదకాయ క్షేత్రం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారి ఆలయంలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. స్వయంభూ దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. దత్తమాల వేసుకున్న దత్త భక్తులు ఇరుముళ్లు కట్టుకుని దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం పట్టణంలో దత్తస్వాములు భారీ ఊరేగింపు నిర్వహించారు. అదేవిధంగా స్వయంభువు దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికంగా తరలివచ్చి దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దత్తగురుస్వామి వాడ్రేవు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ అన్నదానాన్ని ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ ఆగంటి ప్రభాకర్, ఆలయ ఈవో వడ్డే శ్రీనివాస్ పర్యవేక్షించారు. పీఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి, దత్తాత్రేయ స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దంగేటి ఆదినారాయణ, గ్రంథి గణేష్, పల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా శ్రీరామచంద్ర ప్రభు త్రేతాయుగానికి, అలాగే ఈ కలియుగంలో దైవం వెంకటేశ్వర స్వామి వారు అయితే ఏ యుగమైనా సరే యుగాలతో సంబంధం లేకుండా ఏ యుగమైనా సరే అవతార సమాప్తి లేని దేవుడు కేవలం దత్తాత్రేయ స్వామి వారు మాత్రమే. అటువంటి దత్తాత్రేయుల వారి యొక్క పుట్టినరోజు ఈరోజు. అయితే అత్రి మహర్షి అనసూయామాత దంపతులకు వారి భక్తికి మెచ్చి, వారి యొక్క తపస్సుకు మెచ్చి స్వామివారు వారి యొక్క అనసూయామాత గర్భమున జన్మించినటువంటి రోజు ఈరోజు. స్మరణ మాత్ర సంతుష్టుడు అన్నాడు దత్తుణ్ణి. స్మరణ మాత్రము అంటే దత్త 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 అనగానే కనిపించేటువంటి ఏకైక దేవుడు దత్తాత్రేయుడు. అటువంటి ఆ స్వామివారి యొక్క జన్మదినం ఈరోజు. భూమండలంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం పిఠాపురం. స్వామివారి పాదుకులు అన్ని చోట్ల కూడా స్వయంభూగా వెలిస్తే ఒక విగ్రహ రూపంలో భూమండలంలో వెలిసిన ఏకైక క్షేత్రం పిఠాపురం. అటువంటి పిఠాపురానికి దత్త జయంతి సందర్భంగా దేశ విదేశాల నుంచే కాకుండా అన్ని రాష్ట్రాల నుంచి కూడా పిఠాపురం వస్తూ ఉంటారు. అటువంటి మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురానికి ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒక్కసారైనా రండి, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. అందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలు. దత్తుణ్ణి నమ్ముకోండి. ఎటువంటి సమస్యనైనా ఛేదించేటువంటి శక్తి దత్తుడిస్తాడు. కాషాయ వస్త్రం కరదండధారణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాజ్యం శ్రీపాదరాజం శరణం ప్రపజ్యే. అవధూత చింతనం శ్రీ గురుదేవ దత్త.